మన ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొక పర్యాయము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవాతి దేవుడు మరొక పర్యాయము మిమ్ములను మీ కుటుంబములను కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యానికై దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రారంభించినటువంటి అంశాన్ని 12 రాళ్ల బలిపీఠము. ఒక్కొక్క రాయి దేనికి సాదృశ్యంగా ఉంటుంది అనే విషయాన్ని నేను గత 2 ఎపిసోడ్లుగా మీ మధ్యన నేను తెలియచేశాను. 8 రాళ్లను వరకు నేను తెలియచేశాను. చివరి భాగములో ఈరోజు మనం ఉన్నాం. ఈ చివరి భాగాన్ని మిగిలిన 4 రాళ్లను ఉద్దేశించి నా మాటలు తెలియచేసి నా వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. దయచేసి ఆ వాక్యాన్ని చూస్తున్నవారు, వింటున్నవారు ఆ 12 రాళ్ళులో 8 రాళ్ళు మీకు ఆల్రెడీ తెలియజేస్తాను కదా. ఎవరైనా మీ కమెంట్ రూపంలో ఒక్కొక్క రాయి పేరును మీరు టైప్ చేసి మాకు పంపినట్లయితే నిజంగా నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఆనందాన్ని కలిగించినటువంటి వారిగా మీరు ఉంటారు. అందుని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటిది మీ యొద్ద నుంచి ఈ ప్రసంగానికి ఆ కామెంట్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి మొదటిది నేను తెలియచేస్తున్నాను. నేనే తలరాయి, మారు మనసుకు సాదృశ్యము. రెండవది వాడిగల రాయి, అది రక్షణకు సాదృశ్యము. మూడవది సరిహద్దు రాయి, అది నిబంధనకు సాదృశ్యము. నాలుగవది ప్రార్థన రాయి, అది సహాయమునకు సాదృశ్యము. ఐదవది జయమునిచ్చు రాయి, దేవుని కృపకు సాదృశ్యము. ఆరవది తగులు రాయి, స్తుతి ఆరాధనకు సాదృశ్యము. ఏడవది 7 నేత్రములు కలిగిన రాయి, అది సంపూర్ణతకు సాదృశ్యము. ఎనిమిదవది అరిగిన రాయి, అంటే పునరుత్థాన అనుభవం కలిగినటువంటి రాయి. ఈరోజు వాక్యములో నుంచి కూడా 9వ రాయిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఏమిటి 9వ రాయి? పడద్రోయబడినటువంటి ఆ బలిపీఠాన్ని కట్టడానికి భక్తుడు దేవుడి చేత ఏర్పరచబడిన భక్తుడు గొప్ప విజయానికి వెళ్ళబోతూ ఉన్నాడు. విజయాన్ని అందుకోబోతుడానికి ఎలాంటి ఒక సోపు లేనటువంటి స్థితిలోని నిలబడి విశ్వాసముతో పడద్రోయబడినటువంటి ఆ గొప్ప బలిపీఠాన్ని ఆ భక్తుడు కట్టడానికి విజయానికి ముందుకు వెళ్ళే ముందుగా పడద్రోయబడిన ఆ బలిపీఠాన్ని కట్టడానికి ఉపయోగించిన రాళ్లను ముందుంచాను. 9వ రాయి. గమనించండి, నా మాటలు ఈ ఎపిసోడ్తో ముగింపులోనికి తీసుకొస్తున్నాను. పడిపోయిన నీ జీవితము కట్టబడాలి. చెల్లా చెదరైపోయిన నీ జీవితము దేవుని సన్నిధిలో ఒకటిగా నిలబడాలి. దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. 9వ రాయి చెక్కుముక్కు రాయి. బైబిల్ గ్రంథములో ప్రవక్త అయిన యెషయా ఆ రాయిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటను చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేసుకొంటిని. అంటే చెక్కుడు రాయి. ఏ రాయి అంటండి? చిక్కుట. ఒక
మేస్త్రి ఒక రాయిని తీసుకొని ఒక మూలన పెట్టాలి. ఆ రాయికి 4 ముఖములు పెట్టాలి. ఎందుకోసం అంటే ఒక బిల్డింగ్ నలుదిక్కల నుంచి కూడా ఆ 4 ముఖముల వరుసలోనే ఏం చేయాలి? గోడను కట్టాలి. ఆ గోడను కట్టడానికి ఆ మేస్త్రి ఆ మూలను చెక్కుతాడండి. గంటల గంటలు కూర్చుంటాడు అక్కడే. అందరు అంటారు, ఈ మేస్త్రి ఏ పని చేయడం లేదు, వచ్చి ఒక రాయి చెక్కుకుంటా ఉండిపోయాడు అంటాడు. ఆ మూలను వేయవలసిన రాయి చక్కగా చెక్కకపోతే గోడలు ఎలా రావు? వరుస క్రమంగా రావు. ఆ మూలరాయి సరిగ్గా లేకపోతే ఇల్లుకి అందాన్ని ఉండదు. అందుకే ఈ చెకుముకు రాయికి దేనికి సాదృశ్యం అంటే సమృద్ధి లేదా ఆశీర్వాదము. గమనించండి, దేవుడు మన సమృద్ధి ఆశీర్వాదముతో నింపడానికి మనల్ని చెక్కుతూ ఉన్నాడు. అందుకే కీర్తనకారు అంటాడు, నా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూలకంబముల వంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి చేతిలో మనము చెక్కబడేవారిగా ఉండాలి. దేవుడి చేతిలో తను చెక్కుతూ ఉంటే తనకి సహకరించినటువంటి వారిగా ఉండాలి. దేవుడి చేతిలో చెక్కబడి సానబెట్టబడినటువంటి ఒక గొప్ప పాత్రగా, ఒక రాయిగా మనము చెక్కబడినట్లయితే మన జీవితంలో మనము సమృద్ధిని చూడగలుగుతాం. నిండారమైనటువంటి ఆశీర్వాదాలని మనము చూడగలుగుతాం. ఈరోజు శ్రమలు వచ్చాయని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బాధలు వచ్చాయని దేవుణ్ణి వ్యతిరేకించే వారు ఉన్నారు. లేక మరేదైనా కారణం వచ్చిందని తానే కాకుండా తన కుటుంబాన్ని కూడా ఆటంకపరిచినటువంటి మనుషులు కనిపిస్తున్నారు. కానీ ప్రభువా, ఈ శ్రమల చేత నన్ను చెక్కుతున్నావా తండ్రి, ఈ రోగముల చేత నన్ను చెక్కుతున్నావా ప్రభు అని ఎవరైతే ప్రభువు చేతిలో మూలక చెక్కబడిన ఒక రాయిగా ఉన్నట్లయితే ప్రభువు మనలను ఈ ప్రపంచానికి ఉపయోగపడినటువంటి ఒక సుందరమైనటువంటి రాయిలాగా మనలను చెక్కుతాడండి. సమృద్ధిని దేవుడు మనకి ఇస్తాడు. యోబు భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. అంటే అర్థం ఏంటో తెలుసా? నా ప్రియమైన దేవుని యొక్క సంఘమా, దేవుడిచ్చాడు అంటే శ్రమలు సాతాను కలిగించింది యోబు గారికి. సాతాను కలిగించి ఎన్నో విధాలైన ఇబ్బందులు పెట్టిన యోబు భక్తుడు దేవుడిని ఒక్క మాట కూడా నిందించకంట అంటున్నాడు, ప్రభువా నేను నీ చేతిలో ఉన్నాను, నీ ఇష్టము నువ్వు ఎలా చెక్కుతావో అలాగే నువ్వు నన్ను చెక్కుమని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అలా తెలియచేసి ఉన్నాడు కాబట్టి ఆయన 2 తరాలను చూశాడంటండి. దేవునికి స్తోత్రం. 2 తరాలు ఎలా తెలుసండి? ఆయన ధన్యుడైపోయాడు. 128వ కీర్తన మనం చూసినట్టు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఏ మేలు కలుగుతుంది అన్నాడు తెలుసా? నీ లోగుట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి. అంటే భార్యను దేనితో పోల్చాడు? ద్రాక్ష చెట్టుతో పోల్చాడు. ఎందుకోసం తెలుసా? భార్య భర్త ఇద్దరు కూడా నిబంధనకు పోలిక. అందుకే ప్రభు బల్ల టైంలో మనం అందరము ద్రాక్షారసం ఇస్తాము. అంటే క్రీస్తు మనతో చేసుకున్న నిబంధనకు సాదృశ్యంగానే మనము ద్రాక్షారసాన్ని ఇస్తూ ఉంటాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు, అంటే దేవుడు ఒలీవ చెట్లతో పోల్చాడు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే ఒలీవ చెట్ల గురించి, ద్రాక్ష చెట్ల గురించి, అంజూరపు చెట్ల గురించి, ప్రతి చెట్టు గురించి ఆ అధ్యాయంలో రాయబడుతుంది. అందులో ఒలీవ చెట్టు దగ్గర కంట అన్ని చెట్లు వచ్చి అన్నాయంట, అయ్యా చెట్లన్నిటి మీద నువ్వు రాజుగా ఉండమన్నాయంట. వెంటనే ఒలీవ చెట్టు ఏం చెప్పిందని తెలుసండి? దేవుడు నాకు అప్పగించిన పని
నరులను అభిషేకించడానికి తైలమునివ్వమని నాకు పని అప్పగించాడు. ఆ పనిని మానేసి మీ మీద రాజుగా నేను ఎలా ఉంటాననుకుంటున్నారు? నాకు దేవుడు అప్పగించిన బాధ్యతలో నేను విధేయతను చూపిస్తాను. ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం తెలుసా? విధేయతకు. అందుకే అంటున్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. అంటే వారు విధేయతవంతులు అవుతారు, వినయవంతులు అవుతారని దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడతా ఉన్నది. చిక్కుముక్కుడు రాయి అనగా దేవుని చేతిలో మనము చెక్కబడాలి, అప్పుడే సమృద్ధిని మనము పొందుకోగలుగుతామని దేవుని వాక్యములో రాయబడతా ఉన్నది. 10వ రాయిని మనం చూద్దాం దయచేసి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందామండి. చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనాన్ని, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. గమనించండి, 10వది చేతి సహాయము లేని ఒక రాయి. ఇనుమును ముట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియులుగా విరగగొట్టునట్లు తమకు కనబడెను. చేతి సహాయము లేని రాయి 10వది. ఈ రాయి ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రియమైన సమాధాన రాజ్యానికి సాదృశ్యము. ఇనుముతో కట్టబడి ఇసుకతో కట్టబడిన ఒక ప్రతిమ కనిపిస్తూ ఉన్నది. అది ఆ రాజైనటువంటి వ్యక్తిది. ఆ ప్రతిమను ప్రతి ఒక్కరూ కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రతిమను నమస్కారం చేయని వారిని చెరసాలలో వేసేస్తున్నారు, సింహాల బోనులో వేసేయాలని గొప్ప ఆజ్ఞ వచ్చినప్పటికీ దానియేలు ఎందుకు అంత ధైర్యంగా ఆ బబులోను దేశంలో ఉండగలిగాడంటే ఒక దర్శనాన్ని చూశాడంట. ఏమిటి ఆ దర్శనము అని చూసినట్లయితే ఏ సహాయము లేని ఒక రాయి ఇనుమును మట్టితో కలిపి ఏర్పర్చిన ప్రతిమను ముక్కలు చేసేసింది. దేవునికి స్తోత్ర. ఏ సహాయము లేదు. ఆ రాజ్యమంతా అల్లాకోలముగా ఉంటూ ఉన్నది. ఆ రాజ్యములో యెహోవాయే దేవుడని సాటి చెప్పినటువంటి ఆ రాయే దానియేలుగా కనిపిస్తూ ఉన్నాడు. దానియేలు ప్రార్థనగా కనిపిస్తూ ఉన్నది. దానియేలు యొక్క సువార్తగా కనిపిస్తూ ఉన్నది. సింహాల బోనులో వేసిన ఆ దానియేలుని ఆ రాత్రికాల సమయంలో రాజుకి ఆ ఏమాత్రం నిద్ర పట్టక అసమాధానముగా జీవించిన, ఏ సహాయము లేని నిస్సహాయ స్థితిలో దానియేలు సింహాల బోనులో ఉంటే సహాయము లేదు, దేవుడే సహాయాన్ని ఇచ్చాడు. చేతు సహాయము లేని రాయంటండి. అంటే తనకు తనే తోలుతుంది, తనకు తనే ఎగురుపడుతుంది. ఏంటో తెలుసా? దేవుని వాక్యం అది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకరి సహాయం అక్కర్లేదండి దేవుడి కార్యం జరిగించడానికి. దేవుని బిడ్డల పట్ల కార్యాన్ని జరిగించడానికి ఏ ఒక్కరు సహాయము అక్కర్లేదు. గమనించండి, దేవుని సన్నిధానములో నుంచి మనమందరము కూడా సమాధాన రాజ్యాన్ని స్థాపించాలి. నీ ఇంట్లో సమాధానం లేదా? నీ భార్య భర్తల మధ్యలో సమాధానము లేదా? నీ కుటుంబీకుల మధ్యలో సమాధానము లేదా? అయితే ప్రభు పాదాల దగ్గరికి రా. దానియేలు జీవితంలో కూడా సమాధానం లేదు. అయ్యా ప్రతిభకి ఎలా మొక్కాలి, నేను ఆ శాసనాన్ని నేను ఎలాగ అంగీకరించాలి? నేను అంగీకరించను. ఆయన బానిసగా ఉన్నాడు, నా పురుషుకుడిగా ఉన్నాడు అక్కడ. అయినా కానీ దేవుని సన్నిధానంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఆ దేశానికే ఏం చేశాడు తెలుసండి? సమాధానాన్ని ఇచ్చినట్లుగా మనకి తెలియచేస్తూ ఉన్నది. తర్వాత 11వ రాయిని నేను తెలియచేస్తూ ఉన్న సమయం అవుతుంది, నేను ముందుకి వెళుతూ ఉన్నాను. 11వ రాయి చూసినట్లయితే సజీవమైన
రాయి. సజీవమైన రాయి దేనికి సాదృశ్యము అంటే విశ్వాసమునకు సాదృశ్యము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుతానండి. ప్రభువగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసువాడును నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసమైన రాయి, సజీవమైనటువంటి రాయి. మన విశ్వాసానికి జీవం ఉండాలండి. మృతమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండకూడదు. మన విశ్వాసములో జీవం ఉండాలి. అంటే మన విశ్వాసములో మరణం ఉండకూడదు. నేను నా దేవుని యొద్ద నుంచి నేను సాధించుకోగలుగుతాను. ఏదైనా నేను నా దేవుని యొద్ద నుంచి నేను పొందుకొని నా కుటుంబ సంఘము ఎదుట నేను ఏం తెచ్చుకుంటాను? ఒక సాక్ష్యాన్ని పొందుకుంటానని మనము విశ్వాసముతో ముందును ఉండేలాగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని సన్నిధానములో ఉండే మనము ఎప్పుడూ కూడా మనలో విశ్వాసము. అందుకే హెబ్రీ పత్రికలో చూసినట్లయితే 11వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు అక్కడ ఒక పేరు వస్తూ ఉంటుందండి. ఏంటో తెలుసా? మనం గమనిస్తున్న ప్రతిసారి కూడా ఆ 11వ అధ్యాయానికి పెట్టిన పేరు ఏంటంటే, అందరు అంటారు విశ్వాస వీరులు, ఫెయిత్ వారియర్స్ అంట. విశ్వాస వీరుల యొక్క నమూనా అంతా ఈ 11వ అధ్యాయంలో రాయబడుతుంది. ఒక మాట నేను అడుగుతున్నానండి, విశ్వాస వీరులు పాత నిబంధనలో ఎప్పుడు ప్రారంభమయ్యారు అంటే అందరు అంటారు అబ్రహాము దగ్గర నుంచి చెప్పుకొస్తారండి. అబ్రహామే విశ్వాసులకు నాయకుడని చెప్తారు. కానీ బైబిల్ గ్రంథములో ఎప్పుడు రాయబడి ఉన్నదో తెలుసా? ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యములోంచి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో రాయబడుతుంది, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. అంటే రెండవ సంతానము కయ్యోను ఏబేలు ఎవరంటే భూమి మీద రెండవ సంతానము. మొదటి సంతానం ఎవరు అంటే ఆదాము అవ్వ. వారి నుంచి వచ్చిన మొదటి సంతానము కయ్యోను ఏబేలుగా ఉన్నారు. కానీ ఏబేలును గురించి అంటుంది విశ్వాసాన్ని బట్టి దేవునికి శ్రేష్టమైన బలిని తీసుకొచ్చాడు. బలి అర్పణను ఆయన అంగీకరించుకోగలిగాడు. ఈరోజు నీవు నేను కూడా అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను జీవిస్తాడు. చివరి మాటను చెప్పిన మాటను ముగించాలని ఆశపడుతున్నాను. 12వది ఆనవాలు రాయి. ఒకటి తలరాయి. దాన్ని ఏం చేస్తాడు తెలుసా? తలగడగా చేసుకొని పెట్టుకున్నాడు. చివరిది ఆనవాలు, ఒక గుర్తునిచ్చాడండి. ఏంటో తెలుసా? దేవునికి మహిమ చెల్లించేదే నేను చెల్లించాను అని చెప్పడానికి ఒక ఆనవాలు ఇచ్చాడంట. చూడండి, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చూస్తే, యాజకులు కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయని చోట వాటిని నిలబెట్టమని వారికి ఆజ్ఞాపించాను. ప్రారంభించాను 12 రాళ్లతో, ముగిస్తున్నాను 12వ రాయితో. 12 రాళ్ళు పట్టుకెళ్ళారు. ఎవరో యాజకులు మోసుకెళ్ళారంటండి. మందసాన్ని కట్టడానికి మోసుకెళ్ళి వారు ఉన్న చోట ఒక్క రాయిని ఆనవాలుగా పెట్టారు. పెట్టి అక్కడ దేవునికి మహిమ చెల్లించారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి జీవితంలో ఎన్నో అద్భుతాల వైపు వెళ్ళగలిగారు, చూడగలిగారు. దేవుని దీవెనలను వారు పొందుకోగలిగారు. గమనించండి, ఈ 12 రాళ్ళు మన జీవితంలో మనం ఉంచుదాం. పడద్రోయబడినటువంటి మన జీవితాన్ని
తిరిగి మళ్ళా కట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 3 భాగాలను నాయన మా ప్రియ తండ్రి బిడ్డలకు అందించడానికి, 3 భాగాల్లో 12 రాళ్ళ యొక్క వృత్తాంతాన్ని వివరించడానికి నీవు నాకు చూపించినటువంటి కృపను బట్టి, నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా నాయన ప్రతి రాయి యొక్క సాదృశ్యాన్ని రాసుకుని ధ్యానించి వారి సంఘాలను, కుటుంబాలను బలపరచుకోవడానికి మీరు సహాయం చేయమని కోరుతున్నాను. ఎంతమంది వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని యేసు నామములో దీవించి ఆశీర్వదించి సహాయం చేస్తారని, కృప చేత నడిపిస్తారని దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.